నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. భారత్ లో రవాణా అంటే రైళ్లు, బస్సులు, ఫ్లైట్స్ అని అందరికీ తెలుసు. కానీ ఫెర్రీ సేవలు ఇంకా అంతగా పాపులర్ కాలేదు. అయితే మహారాష్ట్ర సర్కార్ ఈ సాంప్రదాయాన్ని మార్చబోతోంది. ముంబై నుంచి కొంకణ్ కు దక్షిణాసియాలోని అత్యంత వేగవంతమైన ఫెర్రీ సేవ ప్రారంభించనుంది. రోడ్డు మార్గంలో 10 గంటలు పట్టే దూరానికి కేవలం 3 గంటల్లో ఈ ఫెర్రీ చేరుకుంటుంది. అసలు ఈ ఫెర్రీ సేవల ప్రత్యేకత ఏంటి? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనుంది? దీనిలో టికెట్ ఎంత? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. భారత్ లో రవాణా అంటే రైళ్లు, బస్సులు, ఫ్లైట్స్ పేర్లే వినిపిస్తాయి. ఫెర్రీ సేవలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ కొన్ని ప్రాంతాల్లో అవి బాగా ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకు అండమాన్ నికోబార్ దీవుల్లో ఫోర్ట్ బ్లేర్ నుంచి హావ్లాక్ ఐలాండ్ కు ఫెర్రీ, అదేవిధంగా అస్సాంలోని జోర్హాట్ నుంచి మజులీ రివర్ ఐలాండ్ కు బ్రహ్మపుత్ర నదిపై ఫెర్రీ, గుజరాత్ లో మోఘా నుండి హజారీ వరకు ఫెర్రీ, కేరళలో ఎర్నాకులం నుండి ఫోర్ట్ కొచ్చి ఫెర్రీలు చాలా పాపులర్. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఫెర్రీ అందుబాటులోకి రానుంది. ముంబై నుండి కొంకణ్ మార్గంలో రోడ్డు రవాణా అంటే గణోత్సవాల సమయంలో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్లు, రైలు మార్గంలో 5 నుంచి 6 గంటలు, కానీ డైరెక్ట్ కనెక్షన్ లేకపోవడం సమస్య. ఫ్లైట్స్ వేగంగా వెళ్లినా కానీ టికెట్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ముంబై కొంకణ్ ఫెర్రీ సేవ ఒక విప్లవాత్మక ఎంపిక. ప్రిన్సెస్ అనే ఫెర్రీ దక్షిణాసియాలోనే అత్యంత వేగవంతమైన ఫెర్రీగా రికార్డు సృష్టిస్తుంది. 25 నాట్స్ వేగంతో ప్రయాణించే ఈ ఫెర్రీ ముంబై అలీబాగ్ ఫెర్రీ కంటే 2 వేగవంతమైంది. ఈ ఫెర్రీలో 656 మంది ప్రయాణికులకు సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. 552 ఎకనమీ, 44 ప్రీమియం ఎకనమీ, 48 బిజినెస్ క్లాసు, 12 ఫస్ట్ క్లాస్ సీట్లు ఉంటాయి. అంతేకాదు 50 కార్లు, 30 టూ వీలర్స్, మినీ బస్సులు, 45 సీటర్ బస్సులను కూడా రవాణా చేయగల సామర్థ్యం ఉంది. ఈ ఫెర్రీ సేవలో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించారు. ఎకనమీ క్లాస్ టికెట్ 2500 నుంచి, అంటే ఫ్లైట్ టికెట్ కంటే 7 నుండి 8 రెట్లు చౌకగా ఉంటుంది. ప్రీమియం ఎకనమీ 4000, బిజినెస్ క్లాసు 7500, ఫస్ట్ క్లాసు 9000. వాహన రవాణా ఛార్జీలు కారుకు 6000, టూ వీలర్ కు 1000, సైకిల్ కు 600, బస్సులకు 13,000 నుంచి 21,000 వరకు ఉంటుంది. సమయం పరంగా ఫెర్రీ సేవలు ఎంతో మేలని అంటున్నారు. ముంబై నుంచి రత్నగిరి జైగఢ్కు రోడ్డు మార్గంలో 10 నుంచి 12 గంటలు పడుతుంది. రైలు మార్గంలో 5 నుంచి 6 గంటల్లో చేరుకోవచ్చు. ఫ్లైట్ తో 1 గంట ప్రయాణమైనా ఎయిర్పోర్ట్ ప్రొసీజర్స్ తో 4 నుంచి 5 గంటలు అవుతుంది. కానీ ఈ ఫెర్రీతో ముంబై జైగఢ్ 3 గంటల్లో, ముంబై విజయదుర్గ్ 5 గంటల్లో ట్రాఫిక్ జామ్లు లేకుండా వెళ్లొచ్చు. గణేశోత్సవం వంటి రద్దీ సమయంలో ఈ జర్నీ ఎంతో ఉపయోగం. భారత్ లో ఫెర్రీ రవాణా పెద్దగా ఉపయోగించుకోరు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఇది బాగా పాపులర్. గోవాలో మాండవి నదిపై ఫెర్రీలు స్థానికులు, టూరిస్టులకు సుందరమైన ప్రయాణ అనుభవం అందిస్తాయి. పశ్చిమ బెంగాల్లో హుగ్లీ నదిపై హౌరా ఫెర్రీ, ఒడిశాలో చిలికా లేక్ ఫెర్రీలు పక్షి పరిశీలకులకు, టూరిస్టులకు ప్రసిద్ధి చెందారు. తమిళనాడులో నాగపట్టినం నుండి శ్రీలంకకు హెచ్ఎస్సి చెరియాపని ఫెర్రీ అంతర్జాతీయ రవాణాకు ఉపయోగపడుతుంది. ఈ ఫెర్రీలో కార్లు, బైకులు తీసుకెళ్లే సౌకర్యం ఉండటం అదనపు ప్రయోజనం. ఇప్పటికే ముంబై అలీబాగ్ ఫెర్రీ విజయవంతంగా నడుస్తుంది. ఇది కొంకణ్ రూట్ కు సక్సెస్ మోడల్ అంటున్నారు. అయితే ఈ ఫెర్రీ సేవలు అన్ని సందర్భాల్లో ఉపయోగపడకపోవచ్చు. వాతావరణం, సముద్ర పరిస్థితులు, జట్టి మౌలిక సదుపాయాలు వంటివి ఫెర్రీ సేవలకు అప్పుడప్పుడు ఆటంకం కలిగిస్తాయి. రైలు, బస్సు, ఫ్లైట్స్ తో పోటీ పడాలంటే ప్రయాణికులు కాస్త అలవాటు పడాలి. సమయపాలన, భద్రతా ప్రమాణాలపై వీటి సక్సెస్ రేటు ఆధారపడి ఉంటుంది. ముంబై కొంకణ్ ఫెర్రీ సేవ భారత్ లో ఫెర్రీ రవాణాకు ఒక కొత్త అధ్యాయం. సమయం ఆదా చేసే సరసమైన, సౌకర్యవంతమైన ఈ సేవా సంప్రదాయ రవాణా మార్గాలకు గట్టి పోటీ ఇస్తుంది. అండమాన్, అస్సాం, గుజరాత్, కేరళ, గోవా వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఫెర్రీలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు కొంకణ్ కూడా ఈ జాబితాలో చేరింది. ఈ సేవ విజయవంతమైతే భారత తీర రవాణా రంగం మొత్తం మారిపోవచ్చు.